ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి? ఒక్క మాట మీరు రోమపత్రికలోంచి చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము ఒకసారి తీసి ఈ మాటలు మీరు చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ప్రియులారా, మీ మనస్సు మారాలి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. రూపాంతరం అంటే ప్రియులారా, పాత జీవితం, పాత బ్రతుకు, పాత మాటలు, పాత క్రియలు, పాత పద్ధతులు 2024 మరలా మన వెనకాల రాకూడదు. 2024లో నువ్వు ఉన్నట్టు ఉండకూడదు. 2025లో ఒక నూతనమైన తీర్మానంతో నువ్వు బ్రతకాలి. నీ మనసుకి సిలువేయబడాలి, నీ కళ్ళు సిలువేయబడాలి, నీ చెవులు సిలువేయబడాలి, నీ కాళ్ళు సిలువేయబడాలి. అంటే వెళ్ళకూడని స్థలానికి వెళ్ళకుండా, మాట్లాడకూడని మాటలు మాట్లాడకుండా, ఆలోచించకుండా, ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా నీలో ఉన్నట్లయితే అది విడిచిపెట్టండి. ఒకవేళ మీలో పగ, ద్వేషం, కోపం, అసూయ, గర్వం ఇలాంటివి ఏమున్నా 2024లో ఉన్నట్టు 25లో ఉన్నట్లయితే ఈ 25వ సంవత్సరము నీకు ఆశీర్వాద సంవత్సరంగా ఉండాలంటే నువ్వు మారు మనసు పొందాలి. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, పాత బ్రతుకుని విడిచిపెట్టాలి, పాత క్రియలు విడిచిపెట్టాలి. ప్రియులారా, రూపాంతరం చెందండి అంటాడు. రూపాంతరం అంటే ఏంటి? చూడండి, గొంగళ పురుగుని ఎప్పుడైనా మీరు చూసారా? గొంగళ పురుగు, ఆ గొంగళ పురుగు, ఎవరైనా గొంగళ పురుగును పట్టుకొని ఆ గొంగళ పురుగును చూసినప్పుడు ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? ఎవరైనా గొంగళ పురుగుని ముద్దు పెట్టుకుంటారేంటి? ముద్దు పెట్టుకుంటే ఏటవుద్ది? దురదలు వచ్చేస్తాయి. చూసారా? గొంగళ పురుగు లాంటి మనుషులు ఉంటారు ఈ లోకంలో. ఒకవేళ నా జీవితం కూడా గొంగళ పురుగు లాంటిదేమో. కానీ 2025 ఈ గొంగళ పురుగు ఒకరోజు ఏమైపోతుందంటే సీతాకోక సిలికాలో మారిపోతుంది. అప్పుడు ఆ చిలకను చూసుకొని, ఆ సీతాకోక చిలకను పట్టుకొని ముద్దాడుతూ ఉంటాం, దాంతో ఆడుకుంటూ ఉంటాం. ప్రియులారా, అంత ముద్దు వస్తుంది. అలాగే నీ పాత జీవితంలో అంటే 2024లో ఒకవేళ నిన్ను చూసి ఈడు చర్చికి వెళ్తున్నాడు కానీ వీడి ప్రవర్తన మారదు, వీడి బ్రతుకు మారదు, వీడి జీవితం మారదు, దీని ప్రవర్తన మారదు, ఆ మాటలేటి, ఆ ప్రవర్తన ఏంటి అనకుండా 2025లో నిజంగా దేవుడు ఎలా మార్చాడండి వీళ్ళని, ఎలా మార్పు పొందారండి వీళ్ళందరూ. ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, ఎంత మంచిగా ప్రవర్తిస్తున్నారు, ఎంత మంచిగా జీవిస్తున్నారనే ఆ మంచి పేరు ఎవరికి రావాలండి? దేవునికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవునిని మహింపరచండి, ఆయన మిమ్మల్ని మహింపరుస్తాడు. మీరు దేవుని గణపరచండి, ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు. మీరు దేవుడిని అవమానపరచండి, దేవుడు మిమ్మల్ని అవమానపరుస్తాడు. దయచేసి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుకోండి. మీ హృదయాల్ని మార్చుకోండి. అదే దేవుడు కోరుకునేది. సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఎందుకంటే ఈ దేహము దేవుని ఆలయం. హల్లెలూయా. ఈ ఆలయాన్ని పాడు చేయొద్దు. ఈ ఆలయాన్ని పాడు చేస్తే ఆయన మిమ్మల్ని పాడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో రకరకాల వ్యసనాలు, త్రాగుడు, లేకపోతే వ్యభిచారము, లేకపోతే దొంగతనం, మోసాలు, అబద్ధాలు, ఇవన్నీ మనిషిని పాడు చేస్తున్నాయి. రకరకాల కైనీలు, గుటకాలు మనిషిని పాడు చేస్తున్నాయి. ప్రియులారా, దేహము దేవుని ఆలయం, దాన్ని పాడు చేయొద్దు. ఈ 2025లో ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని కొరకు బ్రతకండి. దేవుడు నూతన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు.